లోకానికి బానిసలైపోతూ ఉన్నారు. క్రైస్తవులు, విశ్వాసులు కుల కట్టడలకి, మత కట్టడలకి, పూర్వీకులు ఏర్పాటు చేసిన పద్ధతులకి, ఎందుకు పనికి రాని కొరగాని ఆచారాలకి కట్టుబడి జీవిస్తూ ఉన్నారు. దేవునికి బాధేస్తూ ఉన్నది. మీరు గ్రహించట్లా. నేను ఎన్నుకున్నాడు, ఏముంది మనలో? అందుకే ఒక మాట మీరు గ్రహిస్తే, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో మీరు వచ్చినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, ఇక్కడ ఈ 26వ వచనం చూడండి. మొదటి అధ్యాయం, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును సుడి, మీలో లోకరీతి జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ దేవుడు చెప్పే మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. నేను మిమ్మలను పిలుచుకున్నాను, మిమ్మలను ఎన్నుకున్నాను. ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు? మీలో లోకరీతి జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను. మీరు జ్ఞానులేమీ కాదు, గొప్ప వంశములేమీ పుట్టలేదు, కోటేశ్వరుల కుటుంబంలో పుట్టల. నీవు నేను అలా పుట్టామా? సామాన్య కుటుంబములు పుట్టాం మనం. ఎన్నిక లేని కుటుంబములు పుట్టాం. దరిద్రంగా ఉన్న స్థితిలో మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ స్థాయిలోనికి తీసుకుని వస్తే ఎలా దేవుని ప్రేమను మర్చిపోతాం? ఎలా ఆయనకి దూరం అయిపోయి లోకానికి బానిసలైపోయి బ్రతుకుదాం? చెప్పండి. మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏ స్థితిలోనున్న మనలను దేవుడు పిలిచి ఏ స్థితిలోనికి తెచ్చాడు ఈరోజు. అందుకే లూకా శుభవార్తలో ఒక చోట ప్రభువు అన్నాడు, నేను చెప్పినట్లు మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని మీరు నన్ను ఎందుకు పిలుస్తారు అని ప్రశ్నేసి లూకా సువార్తలో ప్రభు ఒకసారి అదే మాట ప్రజలతో మాట్లాడాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుడు అడుగుతున్నాడు. ప్రభువా అంటూ ఉన్నారు, నేను సంతోషిస్తున్నాను. కానీ నేను చెప్పినట్లు మీరు చేయకుండా మీకు ఇష్టమైనవన్నీ చేస్తూ నాకు అసహ్యమైనవన్నీ మీరు చేస్తూ ప్రభువా అంటారేమిటి? ఎందుకు అలా పిలుస్తారు? నా నామాన్ని అవమానపరుస్తారంటున్నాడు. అంత పరిశుద్ధ నామాన్ని పిలిచి ఆరాధించి స్తుతించి ప్రార్థించే హక్కు మనకిచ్చాడు అంటే నిజంగా మనం ఎంత ధన్యులమో మర్చిపోతున్నాం. చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నాం. ఇక్కడే క్రైస్తవులు కంగు తింటూ ఉన్నారు, ఇది గ్రహించలేక. అందుకే ఎందుకు పనికిరాని మనలను ఎన్నుకున్నాడు. ఇర్మియాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఇర్మియా పిలుపుకు తగ్గట్టు బ్రతికాడు. తన జీవిత కాలమంతా దేవునికి సమర్పించుకున్నాడు. నీవు నేను దేవుని పిలుపుకు తగ్గట్లు బ్రతుకుదాం. మీరు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు ఆ పిలుపును చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, అది జ్ఞాపకంలో ఉంచుకోండి. ఎలా పడితే అలా బ్రతకండి, నాకు అవమానం తేకండి అని దేవుడు మరలా మనల్ని కూడా బ్రతిమలాడి ఆ మాట చెబుతున్నాడు. ఇక్కడ ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఇర్మియా యొక్క పిలుపు. మన పిలుపును గురించి మనం నేర్చుకున్నాగా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పటిదాకా ప్రభు మనకు నేర్పింది అదే. నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, మీ కుటుంబంలో ఎవరికీ లేని ఆ పిలుపు నేను మీకు ఇచ్చాను, ఎన్నుకున్నాను. కనుక పిలుపుకు తగ్గట్టు బ్రతకండి, అది దేవుడు కోరేది. అంతకంటే ఏం కోరట్లా. నా పిలుపుకు తగ్గట్టు బ్రతకండి, నా పరిశుద్ధతకు తగ్గట్టు బ్రతకండి. ప్రభువాని మీరు పిలుస్తూ ఉన్నారంటే నాకు తగ్గట్టుగా బ్రతకండి, నా కుమారులుగా కుమార్తెలుగా బ్రతకండి అని దేవుడు నేర్పే సంగతి అది. సరే.